చాలామంది హీరోయిన్లు కెరీర్ అవ్వగానే పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంతంత అయిపోతుంటారు. ఎందుకని ఏమో తెలీదు. బట్ నాకు ఇఫ్ యు ఆస్క్ మీ వై శిల్పా శెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, కరీనా కపూర్ పెళ్ళి వాళ్ళు అక్కడ సౌత్ వాళ్ళు మాత్రం లావ్ అయిపోయారు. సౌత్ వాళ్ళు అంటే శ్రీదేవి గారు కూడా సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. శ్రీదేవిని ఇప్పుడు సౌత్ అనేట్టు అంటాం, ఆవిడ అంతా నార్త్ అయిపోయింది కదా, నార్త్ కా బహు. ఇక్కడ జ్యోతిక మొన్న చూస్తే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలా ఉన్నారండి, ఉంటారు కానీ బయట కనిపించే వాళ్ళు మాత్రం. బట్ ఓకే నన్ను అడిగితే ఇఫ్ యు ఆస్క్ మీ ఇన్ని సంవత్సరం వరకు డైటింగ్ చేసుకుని ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. యు గెట్ సడన్ ఫ్రీడమ్, యు లైక్ టు ఈట్. అండ్ ఎవ్రీ ఉమెన్, మీరు ఒక హీరోయిన్, వెదర్ యువర్ హీరోయిన్ ఆర్ యువర్ సింగర్ ఆర్ వాట్ ఎవర్, ఎవ్రీ ఉమెన్ at a point of stage she wants to live a normal life. Morning she wants to be with kids, she wants to be with husband, she wants to live a normal life, wear normal clothes, cook, eat, go out. ఆ స్టేజ్ ఎప్పుడు in your life? ఆ స్టేజ్ ఎప్పుడైనా చూడొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏంటి అవసరం, నాకు అంత తొందర లేదు నాకు. అదేంటి, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్ రైట్ నౌ. పెళ్ళి అనేది ఏ వయసులోనే చేసుకోవచ్చండి. సో కెరియర్ అనేది ఈ వయసులోనే వీ కెన్ కాన్సన్ట్రేట్. కెరియర్ వీ కెన్ నాట్. ఏ వయసులోనే చేసుకోవచ్చు కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలని కూడా అంటారు. 60 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే అది పెళ్లి అవ్వదు. అది ఫర్ నార్మల్ పీపుల్, పీపుల్ who are normal. Okay. But I have been blessed with a fantastic career. So career is important. Yes, career is very important to me. అదే రీసెంట్ గా ఏదో అన్నట్టున్నారు 40 years కూడా చేసుకోవచ్చు అని చెప్పి. ఎప్పుడైనా చేసుకోవచ్చు పెళ్ళి, ఎప్పుడైనా చేసుకోవచ్చు పెళ్ళి. సో మెనీ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్, అంటే బికాస్ ఆఫ్ సొసైటీ పెళ్ళి చేయడం తప్పు. మీకు అనిపిస్తే మీరు చేయండి ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఇస్. సో నాకు ఎప్పుడు అనిపిస్తే నేను అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఉంది. ఓకే, అదే చేయండి, కంటిన్యూ. గుడ్ లక్. సో రెండో, మీకు అంటే ఆల్ త్రూ దిస్ కెరీర్లో క్రిటిసిజం ఎప్పుడైనా వచ్చిందా? బాగా నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పి తిట్టిన సందర్భం? చాలా వచ్చినాయి క్రిటిసిజం, చాలా వచ్చినాయి. కొన్ని క్రిటిసిజం నాకు నచ్చి I worked on it towards betterment. కొన్ని క్రిటిసిజం సాడిజం వల్లే కూడా వస్తుంది. ఓకే, సో అవి అర్థం చేసుకోవాలి. క్రిటిసిజం వచ్చినప్పుడు జెన్యున్ గా ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు, జెన్యున్ గా లేదు చార్మి నువ్వు బాగాలేదు, నువ్వు సరిగా చేయలేదు అని చెప్పినప్పుడు ఓ అవునా సరే ఓకే ఐ విల్ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. కొంతమంది అంటారు. అంటే there are two ways of seeing criticism. So I appreciate criticism, but I think but I understand what is the difference between these two criticism. So అలా తీసుకుంటాను నేను. బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు వచ్చింది లైఫ్ లో? లైఫ్ అంటే ఇది సినిమా లైఫ్ నేను చెప్పేది. బెస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ ఫ్రమ్ మై మదర్. అవునా? యా, మై మదర్ అంటే ఐఎమ్ లైక్ ద సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, బికాజ్ యు ఆర్ ఫీడింగ్ వర్చువల్లీ. నాట్ బికాస్ ఆఫ్ దాట్, ఆల్సో బికాస్ ఆఫ్ మై యాటిట్యూడ్. అంటే ఐఎమ్ లిటిల్ బాసీ అండ్ లిటిల్ డామినెంట్. ఓకే, సో అండ్ ఐఎమ్ వెరీ కేరింగ్ ఆల్సో. మదర్, ఫాదర్, అన్నయ్య, ఐఎమ్ వెరీ కేరింగ్. ఓకే, అండ్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. ఐ ఫీల్ దే ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఆ యాటిట్యూడ్ వల్ల మై పేరెంట్స్, ఈవెన్ మై బ్రదర్, దే కాల్ మీ ద సన్ ఆఫ్ ద ఫ్యామిలీ. So my mom ఒకరోజు she was feeling so happy or I don't know what she felt. ఒకరోజు నా దగ్గర వచ్చి she said నీకు ఛాలెంజ్ ఇస్తాను, the way I gave birth to my girl, like that you give birth to a girl and show me. అంటే నేను బర్త్ ఇచ్చిన అమ్మాయి బెటరా, నువ్వు బర్త్ ఇచ్చిన అమ్మాయి బెటరా, నీకు ఛాలెంజ్. అప్పుడు అది ఇండైరెక్ట్ గా ఇట్ వాస్ లైక్ a compliment to me. It's a great compliment. Great compliment. నాకు ఒక like amma I got tears in my eyes seriously when my mom said that, and I felt so proud. It's a way my mom literally said that the girl whom I gave birth to is superb. Yeah, superb ante. So I felt very touched. అప్పుడు నేను అమ్మకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా,
మీతో ఛాలెంజ్ కష్టం, అంత ధైర్యం లేదు, నేను అమ్మాయి తప్ప ఐ విల్ గివ్ బర్త్ టు అ బాయ్. అబ్బాయికి అప్పుడు మీ ఛాలెంజ్ లో, మీ కాంపిటీషన్ లో నేను ఉండను. అమ్మో నాకు అంత అవసరం లేదు. I was just joking అన్నమాట.